రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అందరికీ నమస్తే. ఈ కాలంలో ఒక జాబు రావడమే కష్టం, కానీ ఏకంగా 3 జాబులు కొట్టిండ్రు అంటే అది ఎంత గ్రేటో అర్థం చేసుకోండి. అది కూడా ఏదో అమ్మ నాన్నలు ఖర్చు పెడితే మనం చదువుకోవడం కాకుండా తానంతట తానే సంపాదించుకుంటూ తన ఖర్చులు చూసుకుంటూ అలాగే ఇంటికి పంపిస్తూ 3 జాబులు కొట్టిండ్రు అని అంటే అది ఎంత గ్రేట్. ఇప్పుడు మనతో పాటు ఆ 3 జాబులు కొట్టిన వ్యక్తి ప్రవీణ్ మనతో పాటు ఉన్నారు. ప్రవీణ్ నమస్తే. నమస్తే. నమస్తే అక్క. ఎట్లున్నారు? బాగున్నా. మీరు ఎక్కడన్నా? మాది మంచిర్యాల జిల్లా, జన్నారం మండల్, పొన్కల్ విలేజ్. పొన్కల్ విలేజ్. ఓకే ఓకే, మా దోస్త్ కూడా అన్నీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక్క జాబ్ ఈ జనరేషన్లో ఒక్క జాబ్ కోసము ఎంత కష్టపడుతున్నామో మనం అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేట అన్ని ఏరియాలలో చూస్తున్నాం. అలాంటిది మీరు ఒక సైడ్ పని చేస్తూ, అది కూడా వాచ్మెన్ జాబ్, ఏదో డేలో వర్క్ చేసే పని కాదు అది. మీరు ఆ జాబ్ చేస్తూ ఇటు 3 జాబులకు ప్రిపేర్ అయినరు అంటే ఒక జాబ్కు ప్రిపేర్ అవ్వడమే కష్టం, అలాంటిది 3 జాబులు కొట్టిరు. ఎట్లా అంటే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నేను నా స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం మా ఊళ్ళో జన్నారంలోనే అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు మా ఊళ్ళోనే జన్నారంలోనే కంప్లీట్ చేశాను. తర్వాత 2013లో నేను క్యాంపస్ సీట్ వచ్చింది నాకు. క్యాంపస్ సీట్ వచ్చిన తర్వాత అప్పుడు ఓయికి రావడం జరిగింది. 2013లో నేను ఎంకామ్లో జాయిన్ అయినా. ఎంకామ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ దాని తర్వాత బిఏలో జాయిన్ అయినాను. తర్వాత ఎంఎడ్, అట్లా 3 కోర్సులు చేస్తూ 2019 వరకు నేను ఇక్కడ బార్డర్షిప్ ఉంది, హాస్టల్, మెస్ ఉంది. సో నాకు అవన్నీ సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు హ్యాపీగా చదువుకోగలిగిన. సో మా పేరెంట్స్ కూడా బర్డెన్ ఏం లేదు, నాకు ఇబ్బంది ఏం లేకుండే, అంత బాగానే ఉండేది. సో 2019లో నా కోర్సెస్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి, నా స్టడీ అయిపోయింది కాబట్టి బయటికి వెళ్ళి రూమ్లో ఉండి ప్రైవేటు హాస్టల్స్ తీసుకొని కానీ లేదంటే స్టడీ హాల్స్కు డబ్బులు ఖర్చు పెట్టి కానీ అట్లాంటి పరిస్థితి ఎదురైంది నాకు. సో మా పేరెంట్స్ నాకు డబ్బులు పంపించే స్తోమత లేదు, కొన్ని అప్పుల ప్రాబ్లం వల్ల కానీ మా పూర్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ. సో నాకు పంపించి అంటే నేను వాళ్ళకి ఆసరాగా ఉండాల్సిన టైంలో నేను వాళ్ళకి బర్డెన్ అవుతున్నాను అనిపించి, సో ఈ పరిస్థితిని కొంచెం అధిగమించాలంటే ఖచ్చితంగా ఏదైనా ఒక చిన్న పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకోవాలని అప్పుడు డిసైడ్ అయ్యాను. సో అట్లా నేను అంటే మనకు ఏమైనా జాబ్ చేస్తున్నప్పుడు మనకు చదువుకోవడానికి ఆటంకం లేకుండా చదువుకునే అవకాశం ఉంటూ డబ్బులు వచ్చే పని కోసం ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక ఆయన చెప్పాడు. ఆయన అంతకుముందు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఆయన కూడా చేస్తున్నాడు అనమాట. సో ఆయన నాకు చెప్తే ఆయన సజెస్ట్ చేయడం వల్ల నేను కూడా 2019లో ఇక్కడ నైట్ సెక్యూరిటీగా జాయిన్ అవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి 2019 నుంచి అక్కడే వర్క్ చేస్తున్నాను, ఇప్పటి వరకు అక్కడే వర్క్ చేస్తున్నాను. సో నాకు అక్కడ నైట్ టైంలోనే డ్యూటీ కాబట్టి నైట్ అక్కడికి వెళ్ళడం, స్టడీ చేసుకొని చదువుకోవడం, అంతే నా పని. నాకు వాళ్ళు ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్టుగా ఉంటుండే, నాకు డ్యూటీ లాగే ఉండేది ఏం కాదు. నాకు చదువుకోవడానికి ఒక రీడింగ్ హాల్ టైప్లో నాకు వర్క్ అయింది, అది నాకు అది చాలా హెల్ప్ అయింది. సో మా పేరెంట్స్కి కూడా ఏ ఇబ్బంది లేకుండా నా ఖర్చుల వరకు నేను సొంతంగా చూసుకునేవాడిని, వాళ్ళకేం ఇబ్బంది కాకుండా నేను ఇప్పటిదాకా ఇక్కడ ఉండి ఈ 3 జాబ్లు సాధించడానికి అది కారణం. ఓకే, ఇప్పుడు మీకు టీజీటీ అలాగే ఇప్పుడు ఏ జాబ్స్ వచ్చినాయి మీ మాటలో చెప్పండి. గురుకుల సొసైటీ మేడం, ఇప్పుడు నాకు జాబ్స్ వచ్చినాయి 3 కూడా. గురుకులంలో ఫస్ట్ జేఎల్ వచ్చింది, తర్వాత పీజీటీ జాబ్ వచ్చింది, తర్వాత టీజీటీ జాబ్ వచ్చింది. టీజీటీ ఏమో సోషల్ సబ్జెక్ట్, జేఎల్ వచ్చేసి కామర్స్ సబ్జెక్టు. సో అయితే ఇక్కడ మనకి ఈ 3 జాబ్స్ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే పేపర్ 1, పేపర్ 2 ఈ మూడింటికి కూడా కామన్గా ఉంటుంది. సో ఒకే సిలబస్ ఉంటుంది. సో ఒకే ఎగ్జామ్నే ఈ 2 ఎగ్జామ్స్కి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఒక పేపర్ మాత్రమే ఎక్స్ట్రాగా చదవడం. సో అట్లా అది నాకు చాలా హెల్ప్ అయింది. సో కామన్ సిలబస్ టాపిక్స్ చూసుకొని అవి మెయిన్గా ఫోకస్ చేసి అవి ఎక్కువ చదవడం వల్ల ఈ 3 జాబ్స్ రావడం అనేది దానివల్లనే సాధ్యమైంది. అట్లనే ఇప్పుడు టీజీటీ, మళ్ళీ ఇంకోటి ఎస్జిటి, పీజీటీ, పీజీటీ, ఈ వీటి గురించి. టీజీటీ ఏమో మనం స్కూల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అప్ టు 7th క్లాస్ వరకు. తర్వాత పీజీటీ వచ్చేసి 10th క్లాస్ వరకు డీల్ చేయాలి, సోషల్ సబ్జెక్టు. సో ఇవి 3 కూడా 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 కామన్గా ఉంటుంది అన్నింటికి. సో ఒక పేపర్ మాత్రమే ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఆ 2 పేపర్లకి కామన్గా ఉన్నాయి కాబట్టి దాంట్లో మంచి స్కోర్ చేయడం వల్ల ఈ 3 జాబ్లకు కూడా అదే విషయం కలిసి వచ్చింది. ప్రత్యేకంగా 3 జాబ్ల కోసం సెపరేట్గా చదివే అవసరం ఏం లేదు ఇక్కడ. అందువల్ల ఈ 3 జాబ్స్ సాధించడం అనేది సాధ్యమైంది. కానీ చాకచక్యంగా 3 జాబులకు మీరు అప్లై చేసి రాయడం అంటే అనుకుంటాం ప్రతి జాబ్ ఇప్పుడు ఏ జాబుకు రాస్తే ఏది వస్తుందో మనకు తెలియదు అని చెప్పేసి అన్నింటికీ అప్లై చేస్తూ ఉంటాము.
ఎన్నో డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. ఈ అప్లై చేసే దగ్గరనే ఎన్నో కోట్లు పోతాయి ప్రభుత్వానికి నన్ను అడిగితే. రైల్వే కానీ ఈ విఆర్ఓలు పిఆర్ఓలు ఏదేదో అన్నింటికి అప్లై చేస్తారు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు. లాస్ట్కి ఏదో ఒక జాబ్ తగలకపోతుందా అని చెప్పి చాలా మంది అప్లై చేస్తూ ఉంటారు. దానికి మీరు నిదర్శనం. ఎందుకంటే 3 జాబులు ఒకేసారి వచ్చినాయి అంటే అది కూడా ఒక సైడ్ వర్క్ చేస్తూ ఒక సైడ్ అఫ్కోర్స్ అందులో మీకు కష్టం ఉందా లేదా నష్టం ఉందా లేదా అనేది అది పక్కన పెడితే ఫైనల్గా ఇక్కడికి వచ్చిర్రు మీరు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఈ 3 జాబులు ఒకేసారి వచ్చినాయి, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది అబ్బా ఎందులో జాయిన్ కావాలా అని చెప్పి, మీరేమంటారు? అంటే కన్ఫ్యూజన్ ఏం లేదు మేడం. ఇక్కడ ఇప్పుడు జేఎల్ వచ్చేసి హై కేడర్ కాబట్టి పే స్కేల్ పరంగా చూసుకున్నా, నెక్స్ట్ ప్రమోషన్ పరంగా చూసుకున్నా కూడా, మన హోదా పరంగా చూసుకున్నా కూడా జేఎల్ అనేది బాగుంటుంది కాబట్టి 3 నేను జేఎల్ తీసుకుంటాను. ఏ సబ్జెక్ట్? జేఎల్ కామర్స్ సబ్జెక్ట్. కామర్స్. ఓకే. అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? అంటే 3 జాబులు ఒకేసారి వచ్చినాయి, ఊళ్ళో ఎట్లా మాట్లాడుకుంటున్నారు? మీకు ఎట్లా ఫోన్ చేసి 3 జాబులు కొట్టినావు బేటా ఏంది సంగతి అని? ముఖ్యంగా ఇప్పుడు నేను ఈ 3 జాబ్స్ కొట్టడం వల్ల మా పేరెంట్స్ అయితే చాలా హ్యాపీ ఉన్నారు. సో వాళ్ళ ముఖంలో సంతోషం చూడడానికి కోసం నేను ఇన్ని రోజులు చాలా కష్టపడ్డా. వాళ్ళు కూడా నా కోసం చాలా ఓపికగా వెయిట్ చేసినారు. చాలా నాకేం ఎప్పుడు కూడా చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. బాగా సపోర్ట్ చేస్తూనే మా పేరెంట్స్ కానీ, మా సిస్టర్ కానీ, మా బావ వాళ్ళు కానీ చాలా హెల్ప్ చేసేవాళ్ళు. సో వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇన్ని రోజులు దాదాపుగా 10 సంవత్సరాలు, అంటే మనలాంటి పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీస్లో ఇన్ని రోజులు వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. సో అట్లాంటిది మా పేరెంట్స్ నా మీద నమ్మకం ఉంచి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా నాకు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి నాకు ఈ రోజు ఈ విజయం సాధ్యమైంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నాను. అంటే ఇప్పుడు ఎప్పుడు జాయినింగ్ మీది? ఇప్పుడు అయితే మీ 4th రోజు జేఎల్ టీజీటీ అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తారంట. సో February 15th రోజు పీజీటీ ఆర్డర్ కాపీ ఇచ్చినారు. సో కానీ ఇంకా జాయినింగ్స్ ఇవ్వలేదు, మరి ఎప్పుడు ఇస్తారో ఇంకేమో తెలియదు. ఓకే. అయితే ఇక డైరెక్ట్గా మీరు జేఎల్లో జాయిన్ అవ్వబోతున్నారు. జేఎల్ ప్రవీణ్. ఓకే. ఫైనల్గా అంటే ఇప్పుడు ఓయూ విద్యార్థులు చాలా కష్టపడతారు జాబ్స్ కోసం అన్నా కానీ, మీ హాస్టల్స్ చూసినా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి, మేము చాలా చూసాము. సో ఇక్కడ ఉండి చదువుకొని ఇప్పుడు మీరు బయటకు వెళ్ళబోతున్నారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అసలు ఇన్ని రోజులు వెయిట్ చేయడానికి అసలు నాకు ఈ 10 సంవత్సరాల కాలం ఎందుకు పట్టిందంటే, ముఖ్యంగా గవర్నమెంట్ కూడా ఒక రకంగా చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్నారు దీనికి. ఎందుకంటే మనకు 2018లో నోటిఫికేషన్స్ ఎలక్షన్ టైంలో వచ్చినాయంటే, మళ్ళీ ఈ 2023 ఎలక్షన్ టైంలోనే నోటిఫికేషన్ వచ్చినాయి. సో ఈ గ్యాప్లో ఎప్పుడు ఏ రోజు కూడా నోటిఫికేషన్స్ రాలేదు. సో ఈ గవర్నమెంట్ అనేది కొంచెం ఈ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక క్యాలెండర్ ఇయర్ ప్రకటించి ఎవ్రీ ఇయర్ అనేది జాబ్స్ ఇస్తూ ఉంటే, సో కొత్తగా వచ్చే వాళ్ళు కానీ, నిరుద్యోగులకి కానీ, ప్రైవేట్ సెక్టర్లో ఉండే వాళ్ళకి కానీ ఎవరికైనా మనం జాబ్కి ప్రిపేర్ అవ్వాలా వద్దా, సో మనం ఒక ఇయర్ కాకపోయినా ఇంకొక ఇయర్ వస్తుందా లేదా, అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. సో అందరికీ తెలిసి ఒక క్యాలెండర్ ఇయర్ అనేది ఉంటే చదువుకునే వాళ్ళకి కానీ నిరుద్యోగులకు కానీ చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇన్ని రోజులు ఆ కేసీఆర్ గవర్నమెంట్లో చాలా నిరుద్యోగులు నష్టపోయినారు. నేను కూడా ఈ 10 సంవత్సరాల నిరీక్షణ కోసం, ఈ నిరీక్షణ కారణం కూడా ఒక రకంగా ఆ గవర్నమెంటే. సో ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంచెం బాగానే చేస్తున్నారు. సో ఇదే కంటిన్యూ అయ్యి మళ్ళీ క్యాలెండర్ కూడా ప్రకటించి ఈ గురుకులంలో కూడా ఇప్పుడు నాలాంటి అబ్బాయిలకి కూడా చాలామందికి 1, 2, 3 జాబ్స్ అవడం జరిగింది. సో మేము అందరం ఇప్పుడు హైకేటర్ జాబ్స్ తీసుకుంటాం కాబట్టి తర్వాత ఉన్న జాబ్స్కి బ్యాక్లాగ్స్ అనేవి లేకుండా మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి అందరికీ జాబ్ వచ్చే రకంగా చూస్తే బాగుంటుందని నా యొక్క గవర్నమెంట్కి ఒక విన్నపం. అలాగే ఇప్పుడు మీరు ఇప్పుడు సీనియర్ అయిపోయారు, మీకు జాబ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఆస్పిరెంట్స్ ఉంటారు, గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, బ్యాంక్ కోచింగ్ అని అన్నింటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మీరు ఇచ్చే సలహా ఏంది? అంటే మీరు ఎప్పుడెప్పుడు చదువుకుంటుండే మీ ఒక దినచర్య చెప్పండి. నేను పొద్దున మార్నింగ్ 8 వరకు అక్కడే డ్యూటీలో ఉండేవాళ్ళు మేడం. డ్యూటీ నుంచి అక్కడి నుంచి వచ్చిన తర్వాత నార్మల్గా స్నానం అది చేసుకొని వంట చేసుకోవడం కావచ్చు, కుక్ చేసుకొని ఒక 11 o'clock అట్లా కూర్చొని చదువుకునేవాడిని. మళ్ళీ లంచ్ టైంలో ఒక 1 hour బ్రేక్, తర్వాత మళ్ళీ 3 నుంచి 4 వరకు అట్లా 4 to 4:30 వరకు చదువుకునేవాళ్ళు. మళ్ళీ తర్వాత 6 o'clock వరకు ఇక్కడ మళ్ళీ డ్యూటీకి వచ్చేది. సో నాకు నైట్ స్టడీస్ ఎక్కువ చేయడం అలవాటు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 8 o'clock నుంచి 12 వరకు, 1 అప్పుడప్పుడు 2 o'clock కూడా అయ్యేది. అట్లా ఎక్కువసేపు నాకు నైట్ చదవడం అలవాటు. మార్నింగ్ లేచే అలవాటు ఎక్కువ లేదు. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. సో నాకు నైట్ ఎక్కువ అలవాటు కాబట్టి నాకు ఆ డ్యూటీ పరంగా కూడా నైట్ డ్యూటీ కాబట్టి నాకు 2 రకాలుగా అట్లా అవకాశం ఉండి నైట్ ఎక్కువ చదివేవాడిని. అయితే ఇప్పుడు నిజమే మీరు అన్నట్టుగా ఒక్కొక్కరిది ఒక్కొక్క టైపు.
అంటే మార్నింగ్ చదివే వాళ్ళు ఉంటారు, నైట్ చదివే వాళ్ళే ఉంటారు, లేకపోతే డేలో చదువుకొని నైట్ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునే వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరూ ఒక అంటే వీళ్ళని ఫాలో కావాలని కాదు, మీ కంఫర్ట్ జోన్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళది. కానీ చాలామంది ఏంటంటే ఆయన అట్లా చదివిండు నేను ఇట్లా చదవాలి, అంటే 18 గంటలు చదివిండు కాబట్టి 18 గంటలు నేను చదవాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళకి మీరేమంటారు? మేడం మనం పర్టికులర్గా ఒక టైం అంటూ పెట్టుకొని 8 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి, 12 గంటలు చదవాలి అట్లాంటిది ఏమి ఉండదు. మనం రోజుకు మినిమం 6 గంటలు చదివినా చాలు, 5 గంటలు చదివినా చాలు. కానీ చదివినంతసేపు ఏకాగ్రతగా పర్ఫెక్ట్గా చదవాలి, సిలబస్ ప్రకారంగా చదవాలి, ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వి మనకు సిలబస్కి సంబంధించిన అన్ని క్లియర్గా చూసుకొని ఏం చదవాలో ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. అంతేగాని పక్కన వాళ్ళు 10 గంటలు చదువుతున్నారు, 12 గంటలు చదువుతున్నారు, నేను 4 గంటలు చదువుతున్నా, 5 గంటలు చదువుతున్నా అంటే అట్లా ఏముండదు. ఒక్కొక్కరి గ్రాస్పింగ్ పవర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు 1 అవర్లో అర్థం చేసుకున్నది మనం రోజంతా చదివినా అర్థం కాకపోవచ్చు. అది వాళ్ళ మెంటాలిటీని బట్టి ఉంటుంది. సో అట్లా కాకుండా ఎవరి కంఫర్ట్ జోన్ వాళ్ళు చూసుకొని ఎవరికి ఎంత వీలైతే అంత చదువుకుంటూ చదివినంతసేపుగా పక్కాగా చదువుకుంటే అట్లా బాగుంటుందని నేను చెప్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు కూడా చాలామందికి ఇన్స్పిరేషన్. సో అంటే మన తక్కువ సంపాదించే ఫ్యామిలీస్ మన అందరివి. అంటే ఈరోజు సంపాదిస్తే రేపటికి మనకు అవుతుంది అనుకునే ఫ్యామిలీస్ చాలామంది. రైతుల వాళ్ళు ఉంటారు, కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా అంటే మీ పేరెంట్స్ తాత ఎంత అనేది ఆలోచించుకొని కేవలం వాళ్ళ మీద మనము ఆధారపడి చదువుకోకుండా మనం కూడా జాబ్ చేస్తూ మనకంటూ ఒక జాబ్ ఉంటుంది అని చెప్పేసి అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ కొంచెం చూసుకొని వాళ్ళకి ఇబ్బంది కాకుండా సంపాదిస్తూ మీరు చదువుకుంటే మీకు ఒక ప్లెజెంట్ మైండ్ ఉంటుంది. నన్ను అడిగితే అవును, ప్లెజెంట్ మైండ్ ఉంటుంది. సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే అమ్మో మా ఇంట్లో పైసలు లేవు అనే కంటే మీరే సంపాదించండి. మీరే సంపాదిస్తూ మీరు జాబుకు ప్రిపేర్ అయితే అది ఎంతో హెల్ప్ అవుతుంది కదా మీ పేరెంట్స్కి. అయ్యో మా అమ్మ ఒక్కతే కష్టపడుతుంది, మా నాన్న ఒక్కడే కష్టపడుతున్నాడు అనుకోకుండా అందరూ కలిసి చేస్తేనే ఒక కుటుంబం అవుతుంది. అది నువ్వు చదువుకుంటున్నా ధీమా వ్యక్తం చేస్తున్నావేమో కానీ